నవ్య న్యూస్ కు స్వాగతం. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. పార్లమెంటు పరిధిలోని చీరాల, బాపట్ల, రేపల్లె రైల్వే స్టేషన్ల అభివృద్ధి అన్ని చర్యలు చేపట్టారు. జిల్లాలోని చీరాల, బాపట్ల రైల్వే స్టేషన్లను సందర్శించిన బాపట్ల ఎంపీ తెన్నేటి కృష్ణప్రసాద్ రైల్వే స్టేషన్లో జరుగుతున్న అభివృద్ధి పనులు పరిశీలన. ప్రజా సంక్షేమం కూటమి బాధ్యత, హింసాత్మక ధోరణి వైసీపీ నైజం. భూపట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో వైసీపీ పార్టీపై నిప్పులు చెరిగిన చీరాల ఎమ్మెల్యే కొండయ్య. చీరాల ఆర్టీసీ డిపోలో దారుణ ఘటన. పొన్నూరు ఆర్టీసీ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు కింద పడి వృద్ధురాలు మృతి. ఘటనపై విచారణ చేపట్టిన పోలీసులు. జిల్లాలోని చీరాల, బాపట్ల రైల్వే స్టేషన్ బాపట్ల ఎంపీ తెన్నేటి కృష్ణప్రసాద్ సందర్శించారు. ఈ క్రమంలో ఆయా రైల్వే స్టేషన్లో అమృత భారత్ పథకంలో భాగంగా జరుగుతున్న ఆధునీకరణ పనులను ఆయన పరిశీలించారు. రైల్వే స్టేషన్లో అభివృద్ధి పనులు నత్తనడక సాగడం, పలు నిర్మాణ పనులు ప్రయాణికులకు సౌకర్యవంతంగా గాక అసౌకర్యంగా ఉండడం పట్ల ఎంపీ అసంతృప్తి వ్యక్తం చేశారు. డబుల్ ఇంజన్ సర్కార్తోనే రాష్ట్రం అభివృద్ధి సాధ్యమవుతుందని బాపట్ల ఎంపీ తెన్నేటి కృష్ణప్రసాద్ స్పష్టం చేశారు. జిల్లాలోని చీరాల, బాపట్ల రైల్వే స్టేషన్ బాపట్ల ఎంపీ తెన్నేటి కృష్ణప్రసాద్ సందర్శించారు. ఈ క్రమంలో ఆయా రైల్వే స్టేషన్లో అమృత భారత్ పథకంలో భాగంగా జరుగుతున్న ఆధునీకరణ పనులను ఆయన పరిశీలించారు. రైల్వే స్టేషన్లో అభివృద్ధి పనులు నత్తనడక సాగడం, పలు నిర్మాణ పనులు ప్రయాణికులకు సౌకర్యవంతంగా గాక అసౌకర్యంగా ఉండడం పట్ల ఎంపీ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎంపీ తెన్నేటి కృష్ణప్రసాద్ మాట్లాడుతూ బాపట్ల పార్లమెంట్ పరిధిలోని చీరాల, బాపట్ల, రేపల్లె రైల్వే స్టేషన్లో ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించే క్రమంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. ఈ క్రమంలోనే సుమారు ఈ 3 రైల్వే స్టేషన్లో అభివృద్ధి పనులను గాను సుమారు 7,000 కోట్లు వేసినట్లు చెప్పారు. మరోవైపు బాపట్ల, రేపల్లె కొత్త రైల్వే లైన్, బాపట్ల నుంచి పర్చూరు మీదుగా మార్కాపురంకి కొత్త రైల్వే మార్గానికి ఇప్పటికైనా కేంద్రానికి ప్రతిపాదనలు పంపించామన్నారు. ఇక చీరాల, బాపట్ల రైల్వే స్టేషన్లో జరుగుతున్న అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులను ఆయన ఆదేశించారు. ఇటు హైవేస్ కానివ్వండి, రైల్వేస్ కానివ్వండి, టూరిజం కానివ్వండి, ఆక్వా కానివ్వండి, ఇవన్నీ కలిపితే బాపట్ల పార్లమెంట్ కాన్స్టిట్యున్సీకి 11,000 కోట్ల రూపాయల కంటే పెచ్చు ఇన్వెస్ట్మెంట్ రాబోతుంది. దీని అంతటా దీని రిజల్ట్ ఏంటి అంటే ఇంపాక్ట్ ఏముంటుందంటే అటు స్త్రీలకు, యువకులకు ఉద్యోగ, ఉపాధి, స్వయం ఉపాధి అవకాశాలు బ్రహ్మాండం లక్షలుగా పెరిగిపోతూ ఉంది. సరే, ప్రతిసారి మన వాళ్ళు ఏమంటారు, ఆ ఫాస్ట్ ట్రైన్ కావాలా, ఈ ఫాస్ట్ ట్రైన్ కావాలంటే కొంతమంది అడుగుతూ ఉంటారు. ఆల్రెడీ వేమూరులో ఒక ఫాస్ట్ ట్రైన్ ఆపించాం. ఇక్కడ కూడా వందే భారత్ ఆపించే అవసరం ఉంది. లెటర్లు పెట్టాను, కలిశాను, మాట్లాడుతున్నా, పరిశీలనలో ఉంది. అది తప్పకుండా జరుగుతుంది. సో ఫాస్ట్ ట్రైన్ ఆగితే ఎవరికి ఉపయోగము? స్కూల్ పోయే పిల్లలకా, కాలేజ్ పోయే పిల్లలకా, ఎవరికి ఉపయోగము? సరే, బిజినెస్ కూడా పెరిగితే మన ఏరియా కూడా పెరుగుతుంది, డెవలప్మెంట్ అవుతుంది. బిజినెస్ కూడా పెరగాలి, బయట నుంచి కూడా పెద్దవాళ్ళు రావాలి. ఫాస్ట్ ట్రైన్ ఉంటే వస్తారు. మన వాళ్ళు కూడా ఫాస్ట్ ట్రైన్ ఉంటే బాంబేకో, సూరత్కో పోతూ ఉంటారు. మంచిదే. కానీ మన ప్రయారిటీ ఐటమ్ ఏంటి? స్కిల్ డెవలప్మెంటు, ఎంఎస్ఎంఈ మన ప్రయారిటీ ఐటమ్. ఎందుకు మన ప్రయారిటీ ఐటమ్స్ అంటే మన స్త్రీలకి, యువకులకి వాళ్ళకి నైపుణ్యత కలగాల. ఆ నైపుణ్యత తోడు వాళ్ళు చిన్న చిన్న బిజినెస్లు పెట్టుకుంటూ వాళ్ళ కుటుంబాలు పెరగాలి. ఎందుకంటే మన ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు? ప్రతి ఇంట ఒక ఆంట్రప్రెన్యూర్, P4 కాన్సెప్ట్ తీసుకొచ్చారు. ఇవన్నీ కరెక్ట్గా పావర్టీ అనేది ఉండదు. సో ఈ సందర్భంలో నేను ఈరోజు చీరాలకు వచ్చి, చీరాలలో రైల్వే స్టేషన్కి వచ్చి మొత్తం తిరిగి ఎక్కడెక్కడ ఇష్యూస్ ఉన్నాయన్నీ చూసి, వాస్తవానికి చూస్తే ఇక్కడ చేయవలసిన పని చాలా ఉంది. స్టేషన్ బయట బాగాలేదు, పరిస్థితి బాగాలేదు. స్టేషన్ లోపల ఇంకా అక్కడక్కడ ఫ్లోరింగ్ బాగాలేదు. ట్రైన్ ఎక్కే చోట ప్లాట్ఫామ్ మీద ఓకే, ఫ్లోర్ కొంచెం బాగానే రఫ్గా ఉంది, గ్రిప్ దొరుకుతూ ఉంది. కానీ కవర్ కింద ఉన్న ఈ ఫ్లోరింగ్ ఏదైతే ఉందో ఇది స్లిప్పరీగా ఉంది, ఇది బాగాలేదు. మరి దానికి కూడా ఏదైనా పరిష్కారం చేయాలంటే జారిపోకుండా ఎవరు ఆ పరిష్కారం చేయాలి. వెయిటింగ్ రూమ్స్ ఇంకా కంప్లీట్ చేయలేదు, అది కంప్లీట్ చేయాలి. లేడీస్ వెయిటింగ్ రూమ్ కంప్లీట్ చేయాలి. చైల్డ్ ఫీడింగ్ రూమ్స్ కంప్లీట్ చేయాలి. ఇవన్నీ చాలా పనులు ఉన్నాయి. ఎవ్రీ మంత్ వచ్చి నేను ఇన్స్పెక్షన్ చేస్తాను. ఊరుకునేది లేదు, ఆగేది లేదు. అధికారులు పని చేయవలసిందే. అధికారులు పని చేయకపోతే ఊరుకోము, కంప్లైంట్ చేస్తాం. సో అంతవరకు రాకుండా స్ట్రిక్ట్గా పనిచేసి ఎప్పటికప్పుడు పనులు కంప్లీట్ చేయాలని అందరినీ కోరుకుంటూ. చీరాల ఎమ్మెల్యే కొండయ్య గత వైసీపీ ప్రభుత్వ పనితనాన్ని మాజీ సీఎం జగన్ పై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. చీరాల పేరాలో భూపట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న స్థానిక ఎమ్మెల్యే ఎంఎం కొండయ్య పలువురు రైతులకు రాజముద్రతో కూడిన భూపట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ చేశారు. ఇక ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే ఎంఎం కొండయ్య మాట్లాడుతూ ప్రజా సంక్షేమం కోసం పాటుపడే తత్వం కూటమి ప్రభుత్వానిదైతే హింసాత్మక ధోరణి వైసీపీ పార్టీ నైజమని దుయ్యబట్టారు.
వైసీపీ ప్రభుత్వంలో భూ సర్వేలని తప్పుడు తడకలయ్యాయన్నారు. ఆఖరికి భూ సర్వే రాళ్లను మొదలుకొని పట్టాదారుని పాస్ పుస్తకాల వరకు జగన్ వ్యక్తిగత బొమ్మలేనని ఎద్దేవా చేశారు. ప్రజల సొంత పొలాలు, భూములకు సంబంధించిన పాస్ పుస్తకాలపై జగన్ వ్యక్తిగత బొమ్మ ఎంతవరకు సరైన పద్ధతిని ప్రశ్నించిన ఆయన దీని అర్థం శాశ్వతంగా అధికారంలో ఉంటారనే అహంకారం కాదా అన్నారు. పాస్ పుస్తకాల మార్పుతో లక్షల రూపాయల ప్రజాధనం వృధా అవుతుందన్నారు. ప్రజాధనం వృధాకు కేవలం వైసీపీ ప్రభుత్వ విధానాలే కారణమన్నారు. ఇక ఇదే క్రమంలో సాధారణంగా భగవంతునికి మంచి పని చేసిన వ్యక్తుల చిత్రపటాలకు పాలాభిషేకం చేస్తాం, కానీ 2029 ఎన్నికల్లో వైసీపీ కనుక 80 సీట్లు దాటితే గంగమ్మ జాతరలో పొట్టెళ్ల తలలు నరికినట్లు నరుకుతారంట. పైపెచ్చు రక్తంతో జగన్ కు అభిషేకం చేస్తూ ప్రజల్ని భయాందోళనకు గురి చేస్తున్నారని విమర్శించారు. పిశాచులకు మాత్రమే రక్తాభిషేకం చేస్తారని, జగన్ కూడా పిశాచి కాబట్టే ఆయన అభిమానులు రక్తాభిషేకం చేస్తున్నారన్నారు. సమాజానికి వైసీపీ నేతలు, కార్యకర్తలు ఎప్పటికైనా ప్రమాదమే అన్నారు. అయితే ప్రజలు అన్ని గమనిస్తున్నారని, రానున్న ఎన్నికల్లో సైతం ప్రజలు కూటమి ప్రభుత్వానికి నైతిక మద్దతుగా నిలవాలని కోరారు. ఈ కార్యక్రమంలో చీరాల ఆర్డీఓ చంద్రశేఖర్, తహసీల్దార్ గోపికృష్ణ తదితరులు పాల్గొన్నారు. పాలాభిషేకం చేసుకున్నటువంటి వ్యక్తులు ఎవరు చేస్తారు? గొప్ప మనుషులు అయితే పాలాభిషేకం చేయించుకుంటారు. మనుషులు అంటే మనుషుల మీద చేయం, ఏదో ఫోటోల మీద వాటి మీద చేస్తాం. రక్తాభిషేకం చేసేది ఎవరు? పిశాసులు. అంటే ఇతను ఏ జాతికి సంబంధించిన వాడు, దేనికి సంబంధించిన వాడు? ఒక పిశాసి. అంటే ఆ కార్యకర్తలు ఏం చేస్తున్నారు? మొన్న ఆయన బర్త్డే రోజున ఇక్కడ కూడా వీరంగం దొక్కారు. తీస్తే బెడ్ తీపించాను. వీరంగం దొక్కితే బెడ్ తీయమని చెప్పారు పోలీసులకి. ఏం చేశారు తెలుసా మీకు? ప్రకాశం జిల్లాలో అక్కడక్కడ పొట్టేళ్లు కోసి రక్తాభిషేకం చేశారు ఈ పెద్ద మనిషి. ఇంకోటి మాట్లాడతారు మీరు అందరూ, మీకు సభ్య సమాజం గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఒకటి చెప్తున్నా. ఈయన ఎలక్షన్లో పోటీ చేసిన తర్వాత రేపు 80 సీట్లు దాటితే గంగమ్మ జాతరలో రప 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 కోసినట్టుగా జనాల్ని గొంతులు కోస్తారంట మా అందరికి. ఎంత దుర్మార్గమో, ఏ స్టేజ్కి వెళ్ళాడో ఇతను మీరు గుర్తుపెట్టుకోండి. ఇలాంటి మనుషులు సమాజంలో ఉంటే సమాజ మనుగడే దెబ్బతింటుంది, యావత్ సొసైటీ మొత్తం కూడా దెబ్బతింటుంది. అతను ఒక్కడే కాదు, అతను తాలూకున్నటువంటి మేము శాసనసభ సభ్యుడిగా ఉన్నాను. 18 నెలలు వచ్చింది. నేను ఎక్కడన్నా మేము ఒక పర్సన్ కానీ ఒకరిని ఇబ్బంది పెడతాం, కానీ ఎక్కడన్నా ఇబ్బంది పెట్టినట్టు మీరు ఎవరు చూసారా? వాళ్ళైతే ఈ పాటికి రోజు ఊరేగింపులు, గొడవలు, తగాదాలు, ఇబ్బందులు, సమస్యలు తప్ప ఇంకోటి ఏమన్నా ఈ ఊళ్ళో ఉన్నాయా? అంత విధ్వంసం, గొడవలు, ప్రాబ్లమ్స్ తప్ప ఇంకేమైనా జరిగినాయా? ప్రజాప్రతినిధిగా మీరు మమ్మల్ని ఎందుకు ఎన్నుకుంటారు? మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకొని పాలన సక్రమంగా చేసి మీ అవసరాలు తీర్చడానికి మేము ఉండాలి తప్ప నన్ను గెలిపించారు కాబట్టి మీ నెత్తినే చేయబడతానంటే ఎంత దుర్మార్గమో ఇది గుర్తుపెట్టుకోండి. ఎందుకు గెలిపిస్తారు మమ్మల్ని? మీరు గెలిపించేది దేనికి? మాతో గొంతులు కోపించుకోవడానికా? రపారప జరగడానికా? ఏంటండి ఈ దుర్మార్గం? కాబట్టి ఇవాళ ప్రభుత్వానికి కొన్ని కోట్ల రూపాయల ఖర్చు జరిగినటువంటి దాన్ని మళ్ళా తీర్చిదిద్ది మళ్ళా తిరిగి మీకు ఈ పాస్బుక్ ఇవ్వడానికి ప్రభుత్వం పడుతున్న కష్టం ఎంతో చాలా కష్టపడుతుంది. అలాగే ఓ పక్క నుంచి ఏమవుతుంది? ఇతని పేరు ఎందుకు శాశ్వతంగా ఉంటాడా? మనిషి ఎంతకాలం ఉంటాడు? మీ భూమి శాశ్వతం, మీరు శాశ్వతం, మీరు శాశ్వతం. రాజకీయ నాయకులుగా 5 ఏళ్ల కోసం 4 ఏళ్లకు వచ్చినాడు నేను శాశ్వతంగా ఉండాలి, 30 ఏళ్ల పాటు నేనే రాజ్యం వెళ్తాను, ఈ రాజ్యంలో ఎవరైనా నన్ను కానీ మాట్లాడితే వాళ్ళు బతికి పట్టకట్టరని చెప్పేసి తాను చేసినటువంటి ప్రసంగం పెట్టుకుంటాం. ఎవరిదమ్మా ఇది ఆస్తి? ఒరిజినల్ బిగీయడం ఏంటి, గోడ పెట్టుకోవడం ఏంటి, డూప్లికేట్ మనకివ్వడం ఏంటి? అసలు ఇదేంటి టైటిలింగ్ యాక్ట్? మేము దాన్ని పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకెళ్ళాం. టైటిలింగ్ యాక్ట్ అంటే ఏంటంటే మీ దగ్గరేమో ఫోటోస్టాడు, మా దగ్గరేమో ప్రభుత్వం దగ్గర ఒరిజినల్. అంటే ఏంటి? ఈ కళ్ళు కప్పి మిమ్మల్ని మోసం చేసి ఏదో బ్యాంకుకి తాకట్టు పెట్టుకోవడానికే ఈ ఒరిజినల్స్ అన్ని మేము తీసుకున్నాం. ఎంత దుర్మార్గం! జగన్ రెడ్డి చేసినటువంటి ఆగడాలు కానీ మనం కానీ ఇంకా ఉంచుంటే ఈరోజు మాట్లాడే పరిస్థితి కూడా లేదు మనకెవరికి కూడా. చాలా దుర్మార్గం జరిగేది. టైటిలింగ్ యాక్ట్ తీసుకురావాలని చూశాడు, రిజిస్ట్రేషన్ విధానంలో మార్చాడు. అలాగే చాలా మందిని వాళ్ళ నాన్నగారు చేశారు. 2006లో మొత్తం ఆస్తులన్నింటినీ తీసుకెళ్లి 22A పెట్టాడు. ఈ రోజు మళ్ళీ దాన్ని ఇతనికి నచ్చకపోతే, ఇవాళ నచ్చితే మీ భూమి పట్టాదారు భూమి, నచ్చకపోతే మీది 22A, మీరు అమ్ముకోవడానికి లేదు, మీ పిల్లల పెళ్ళిళ్ళు లేవు, ఏమీ లేవు. ఇదో దుర్మార్గమైన ఆట. ఈ క్రీడ ఎవరు ఆడారు? జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ళు మనం టైం ఇస్తే తండ్రిని చూసి కొడుకు అవకాశం ఇచ్చారు. కానీ చివరికి జరిగింది ఏంటి?
ఇదే పరిస్థితి కానీ మళ్ళీ మీరు మనందరం కళ్ళు మేలుకొని మొత్తం మళ్ళా మనం స్పృహను కోల్పోయి మళ్ళా వచ్చి ఈరోజు ఒక మంచి ప్రభుత్వాన్ని కూటమి ప్రభుత్వం మనం ఎన్నుకున్నాం కాబట్టి ఇవాళ మంచి జరుగుతుంది, సుపరిపాలన జరుగుతుంది. ఇవాళ మేము అప్పులతో తీసుకున్నటువంటి చీరాల ఆర్టీసీ డిపోలో దారుణ ఘటన చోటు చేసుకుంది. పొన్నూరు ఆర్టీసీ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు కింద పడి వృద్ధురాలు అక్కడికక్కడే మృతి చెందింది. సమాచారం అందుకున్న చీరాల 1 టౌన్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. చీరాల ఆర్టీసీ డిపోలో దారుణ ఘటన చోటు చేసుకుంది. పొన్నూరు ఆర్టీసీ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు కింద పడి ప్రయాణికురాలు ఆదిలక్ష్మి అనే వృద్ధురాలు అక్కడికక్కడే మృతి చెందింది. సమాచారం అందుకున్న చీరాల 1 టౌన్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. గుంటూరు చీరాల రూట్లో తిరిగే పొన్నూరు డిపోకు చెందిన ఆర్టీసీ బస్సును భోజన సమయం కావడంతో చీరాల ఆర్టీసీ ప్రాంగణంలో ఓ పక్కన బస్సు నిలిపివేసిన బస్సు డ్రైవర్ కండక్టర్ భోజన అనంతరం తిరిగి పాయింట్లో పెట్టుకునే క్రమంలో ప్రమాదం జరిగింది. ప్రమాదంలో బస్సు వెనుక చక్రాల కింద పడి మృతి చెందినట్లు బస్సు కండక్టర్ పోలీసులకు తెలిపారు. మృతురాలు కారంచేడు మండలం జరుబులవారిపాలెం గ్రామానికి చెందిన మహిళగా గుర్తించారు. కాగా ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చీరాల ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. వేటపాలెం సెయింట్ ఆన్స్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ కళాశాలలో ఎంబీఏ విభాగానికి చెందిన విద్యార్థులకు నీడ్ ఫర్ కమ్యూనికేషన్ స్కిల్ అనే అంశంపై గెస్ట్ లెక్చర్ నిర్వహించిన కళాశాల సెక్రటరీ వనామా రామకృష్ణారావు, కరెస్పాండెంట్ శ్రీమంతుల లక్ష్మణరావు ప్రకటనలో తెలిపారు. వేటపాలెం సెయింట్ ఆన్స్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ కళాశాలలో ఎంబీఏ విభాగానికి చెందిన విద్యార్థులకు నీడ్ ఫర్ కమ్యూనికేషన్ స్కిల్స్ అనే అంశంపై గెస్ట్ లెక్చర్ నిర్వహించినట్లు కళాశాల సెక్రటరీ వనామా రామకృష్ణారావు, కరెస్పాండెంట్ శ్రీమంతుల లక్ష్మణరావు ప్రకటనలో తెలిపారు. కళాశాలలోని ఎంబీఏ విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన గెస్ట్ లెక్చర్ లో GISE ట్రైనర్ SK కాళేశావలి ప్రసంగించారని కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ K జగదీష్ బాబు తెలిపారు. ఇదే క్రమంలో విద్యార్థులకు కమ్యూనికేషన్ స్కిల్స్ ప్రాధాన్యత తెలియజేసి వాటిని నేర్చుకున్నట్లయితే కలిగే ప్రయోజనాలను క్షుణ్ణంగా తెలియజేశారు. కమ్యూనికేషన్ స్కిల్స్ ను ఉపయోగించుకొని వివిధ ఇంటర్వ్యూలలో ఎలా విజేతలుగా నిలవాలో తెలిపారు. ఇంటర్వ్యూలలో ఫెయిల్ అవ్వడానికి ఎలాంటి అవరోధాలు ఉంటాయి, వాటిని అధిగమించడానికి కమ్యూనికేషన్ స్కిల్స్ ఎలా దోహదపడతాయో విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ గెస్ట్ లెక్చర్ లో MBA విభాగాధిపతి డాక్టర్ R ఇమాన్యుయల్, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. చీరాలలో సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక గడియార స్తంభం కూడల్లోని మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన సావిత్రిబాయి పూలే చిత్రపటానికి చీరాల ఎమ్మెల్యే MM కొండయ్య స్థానిక పార్టీ నాయకులతో కలిసి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయులుగా బాలిక పాఠశాలను ఏర్పాటు చేసి మహిళా విద్యాభివృద్ధికి కృషి చేసిన ఘనత సావిత్రిబాయి పూలేపై దక్కిందని చీరాల ఎమ్మెల్యే కొండయ్య అన్నారు. చీరాలలో సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక గడియార స్తంభం కూడల్లోని మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన సావిత్రిబాయి పూలే చిత్రపటానికి చీరాల ఎమ్మెల్యే MM కొండయ్య స్థానిక పార్టీ నాయకులతో కలిసి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంధకార భారతావనిలో మెరిసిన వేగుచుక్క సావిత్రిబాయి పూలే అని కొనియాడారు. ఆమె బాలికా విద్యను ప్రోత్సహించి సమాజంలో ఉన్న అసమానతలను రూపుమొప్పడానికి కృషి చేసిందని పేర్కొన్నారు. అనగారిన వర్గాల ప్రజలకు విద్యనందించిన చదువు తల్లి సావిత్రిబాయి పూలే ఆశయాలను కొనసాగించాలని, సావిత్రిబాయి పూలే ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని పిలుపునిచ్చారు. కానీ దీనికి ఆర్జన వచ్చేటప్పటికి జ్యోతిరావు గారు పూలే, ఈమె బడుగు బలహీన వర్గాల అభ్యర్థి. ఇటువంటి మనుషులు ఉండటం వల్లనే ఈరోజు చాలా మంది బ్రిటిష్ టైంలో కానీ ఆ తర్వాత కాలంలో కానీ అనేక మంది ఆఫీసర్లు అయ్యారు, అనేక మంది చదువుకున్నారు, ముందుకు వెళ్ళగలిగారు. కాబట్టి ఇలాంటి వాళ్ళ యొక్క జననము మరణము అన్ని విషయాల్ని ప్రజలకు ఎందుకు గుర్తు చేయాలంటే సమాజానికి వాళ్ళు చేసినటువంటి గొప్ప సేవ ఏమిటి, మనం ఈరోజు వాళ్ళ అడుగుజాడల్లో ఎందుకు నడవాలి అన్న విషయాన్ని కూడా స్పష్టంగా మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు ఏ త్యాగం చేయకుండా వాళ్ళు ఈరోజు ఆ రికగ్నేషన్ వాళ్ళకి రాలేదు. భార్యాభర్తలు ఇద్దరు కలిసి త్యాగం చేశారు కనుకనే ఇవాళ ఏ ఊర్లోనైనా ఏ గ్రామంలో అయినా వాళ్ళని ఇప్పటికీ కూడా గుర్తుపెట్టుకున్నారు. ఎప్పుడు 1831, ఇవాళ 2025, 26 అంటే ఇన్ని సంవత్సరాలు అయినా కూడా వాళ్ళ మీద మక్కువ చెక్కు చెదరని అభిమానం. ఈ అభిమానము ఈ మక్కువ ఉండటమే ఈ రోజు మనందరం కూడా ఖచ్చితంగా వాళ్ళ అడుగుజాడలో నడవాలనేటువంటి, అన్ని ఉన్నప్పుడు చేయడం గొప్పతనం కాదు. ఏమీ లేని రోజుల్లో ఆడవాళ్ళు ఏంటి చదువుకోవడం ఏంటి అనుకున్న రోజుల్లో కూడా ఆవిడ బయటకు వచ్చి లేదు స్త్రీలు చదువుకుంటేనే సమాజం బాగుపడుతుంది, కుటుంబం బాగుపడుతుంది అని చెప్పి మొట్టమొదటి నినాదాన్ని తీసుకొచ్చిన గొప్ప వ్యక్తి. కాబట్టి ఆవిడకి ఇవాళ మనస్ఫూర్తిగా
ఆమెకి నివాళులు అర్పిస్తూ వారు చేసినటువంటి కార్యక్రమాన్ని మనం అందరం కూడా గుర్తుపెట్టుకోవాలని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తున్నాను. వట్టి చెరుకూరు మండలం పుల్లడిగుంట గ్రామంలోని మలినేని లక్ష్మయ్య మహిళా ఇంజనీరింగ్ కళాశాలలో ఈ నెల 5వ తేదీన ముందస్తు సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించనున్నట్లు కళాశాల చైర్మన్ డాక్టర్ మలినేని పెరుమాళ్ స్పష్టం చేశారు. ఈ సందర్భంగా కళాశాలలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కళాశాలలో నిర్వహించే సంక్రాంతి సంబరాలకు ప్రధాన అతిథిగా భారత మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరం వెంకయ్యనాయుడు హాజరు కానున్నట్లు తెలిపారు. వట్టి చెరుకూరు మండలం పుల్లడిగుంట గ్రామంలోని మలినేని లక్ష్మయ్య మహిళా ఇంజనీరింగ్ కళాశాలలో ఈ నెల 5వ తేదీన ముందస్తు సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించనున్నట్లు కళాశాల చైర్మన్ డాక్టర్ మలినేని పెరుమాళ్ స్పష్టం చేశారు. ఈ సందర్భంగా కళాశాలలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కళాశాలలో నిర్వహించే సంక్రాంతి సంబరాలను ప్రధాన అతిథులుగా భారత మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరం వెంకయ్యనాయుడు హాజరు కానున్నట్లు తెలిపారు. ఇదే క్రమంలో ఈ వేడుకలకు ముఖ్య అతిథులుగా ప్రతిపాడు ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు, మాజీ మంత్రి భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, మాజీ ఐఏఎస్ అధికారి డాక్టర్ కె లక్ష్మీనారాయణ, విద్యా మంత్రిత్వ శాఖ ఏఐసిటియు సిఇఓ బుద్ధ చంద్రశేఖర్, ఈనాడు ఎడిటర్ ఎం నాగేశ్వరరావు తదితరులు హాజరు కానున్నట్లు తెలిపారు. వేడుకల్లో భాగంగా కళాశాల ప్రాంగణంలో నూతనంగా నిర్మించిన హాస్టల్ భవనం గాయత్రి సదన్ను అతిథుల చేతుల మీదుగా ప్రారంభించనున్నట్లు తెలిపారు. గ్రామంలోని ప్రబలాలు, విద్యార్థులు, అధ్యాపకుల కులాటాలు, వివిధ రాష్ట్రాల సాంస్కృతిక నృత్యాలు, విద్యార్థులు సిబ్బందికి రంగోలీ పోటీలు, భోగిపళ్లు వంటి సాంప్రదాయ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు స్పష్టం చేశారు. కళాశాల స్థాయిలో నిర్వహించే సంక్రాంతి వేడుకలను ఆనందోత్సవాలతో నిర్వహిస్తున్నామని, ఈసారి కూడా అధ్యాపకులు, విద్యార్థులు తమ కుటుంబాలతో కలిసి పెద్ద సంఖ్యలో పాల్గొనే కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. చీరాల రైల్వే స్టేషన్ లో వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలుతో పాటుగా మరికొన్ని ఎక్స్ప్రెస్ రైళ్లు స్టాపింగ్ ఇవ్వాలని కోరుతూ మహాత్మా గాంధీ క్లాత్ మార్కెట్ డెవలప్మెంట్ సొసైటీ ప్రతినిధులు చీరాల రైల్వే స్టేషన్ విజిట్ కు వచ్చిన ఎంపీ కృష్ణప్రసాద్ ను కలిసి వినతి పత్రం అందజేశారు. వస్త్ర వ్యాపార రంగానికి పేరుగాంచిన చీరాల నుంచి వ్యాపార నిమిత్తం సుదూర ప్రాంతాలకు వచ్చే వెళ్లి కొనుగోలుదారులకు, వ్యాపారులకు సౌకర్యాన్ని దృష్టిలో పెట్టుకుని చీరాల రైల్వే స్టేషన్ లో వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలుతో పాటుగా మరికొన్ని ఎక్స్ప్రెస్ రైళ్లు స్టాఫింగ్ ఇవ్వాలని చీరాలలోని వస్త్ర వ్యాపారాలు ఎంపీ కృష్ణప్రసాద్ ను కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. ముఖ్యంగా వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలుతో పాటుగా సంఘమిత్ర, కేరళ, గంగా, కావేరి వంటి ఎక్స్ప్రెస్ రైళ్లు చీరాలలో స్టాఫింగ్ ఇవ్వాలని విన్నవించారు. నవ్యాన్ని ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పార్లమెంటు పరిధిలోని చీరాల, బాపట్ల, రేపల్లె రైల్వే స్టేషన్ల అభివృద్ధి అన్ని చర్యలు చేపట్టారు. జిల్లాలోని చీరాల, బాపట్ల రైల్వే స్టేషన్లను సందర్శించిన బాపట్ల ఎంపీ తెన్నేటి కృష్ణప్రసాద్ రైల్వే స్టేషన్లో జరుగుతున్న అభివృద్ధి పనులు పరిశీలన. ప్రజా సంక్షేమం కూటమి బాధ్యత, హింసాత్మక ధోరణి వైసీపీ నైజం. భూపట్టాదారు పాసు పుస్తకాలు పంపిణీ కార్యక్రమంలో వైసీపీ పార్టీపై నిప్పులు చెరిగిన చీరాల ఎమ్మెల్యే కొండయ్య. చీరాల ఆర్టీసీ డిపోలో దారుణ ఘటన. పొన్నూరు ఆర్టీసీ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు కింద పడి వృద్ధురాలు మృతి. ఘటనపై విచారణ చేపట్టిన పోలీసులు. నవ్యాను సింతర్తో సమాప్తం. నమస్కారం.